గెలిచే అవకాశం ఉంది. రెండు పేదలు బాగా ఎదురు చూస్తున్నారు, సామాజిక పెన్షన్ పెంచన్నది. ఈ రెండోది ఎప్పటి నుంచి చేస్తారు? మెజారిటీ అనేది నేను చెప్పాను, కానీ 100% ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్న కిషన్ రెడ్డి గారికి, నీకు డిపాజిట్ రాదు, నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం 14 నాడు సాయంత్రం చూద్దాం. అమర్ గారు అజిత్ అడగండి. సీఎం గారు, ఈరోజు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది. మీరు అన్నారు, ఎన్నో విమర్శలు చేశారు ప్రతిపక్షం మీద, కానీ ప్రచారం చూస్తే జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్, కానీ అన్నీ కూడా బస్తీలే. ఎక్కడ ఈ బస్తీలకు సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ సమగ్ర ప్రణాళిక ఎక్కడా కూడా మీ ప్రచారాల్లో రావట్లేదు. కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, వ్యక్తిగత దాడులు తప్పితే జనానికి సంబంధించి ఎక్కడ సమగ్ర ప్రణాళికను ఎందుకు ప్రకటించట్లేదు? జనాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక 3 మంత్రులను ఇన్ఛార్జ్ చేసి 4 నెలల నుంచి దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు రోడ్లకు, డ్రైనేజీకి, ఇండ్ల మీద వెళ్తున్న హైటెన్షన్ తీగల తొలగింపుకు, చెత్త తొలగింపుకి, రోడ్ల వైడనింగ్కి పూర్తి స్థాయిలో 3 నెలల నుంచి ప్రణాళికలు రచించి మున్సిపల్ మంత్రిగా 500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయి. అదే జూబ్లీహిల్స్లో 14,170 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన, మొత్తానికి 61,000 రేషన్ కార్డులు జూబ్లీహిల్స్లో ఉన్నాయి. 2,39,000 మంది సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు. 25,000 ఇళ్ళు, 200 యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నారు. ఇట్లా ప్రతి 25,000 పైచీలకు ఇళ్లకు 500 రూపాయలకు సిలిండర్ వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రైతు రుణ మాఫీలు కానీ ఇట్లాంటివి అర్బన్లో ఉండవు కాబట్టి, అందుకే చెప్పిన 400 ఇండ్లు, 4,000 ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తా, మీకు ఎన్నికలు కాగానే అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పిన. కొల్లూరులో దాదాపుగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేస్తే అన్ని సమస్యలు ఉంటే రేషన్ షాపు, పోలీస్ స్టేషను, నీళ్లు, స్కూలు అన్నీ మంజూరు చేసిన. సో ఇవన్నీ చెప్పడానికి అవకాశం రాకుండా 10 సంవత్సరాలు అధికారం చెలాయించిన వాళ్ళు, 12వ సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇద్దరు ఏకమై మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు. సో వాళ్ళు ఇసునకర్రతో ఇట్లా అంటే ఇక మనము ఏదో రకంగా అనాల్సిందే కదా, తలుపు చెక్కతో అట్లా అనాల్సిందే కదా, అది సిచ్యువేషన్. కాబట్టి మాకు స్పష్టత ఉంది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లేదు. నేను జూబ్లీ హిల్స్లోనే ఉంటా. బస్తీలన్నీ అన్నీ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ వచ్చి ఖైరతాబాద్ ఉంది. దాని పేరుకే జూబ్లీ హిల్స్, కానీ మైసూర్ బోండాలో ఎట్లా మైసూర్ లేదో జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ లేదు. కాబట్టి ఆ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తే సినీ కార్మికులు అక్కడ ఉంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించినాం కదా, వాళ్ళకు జీవిత బీమా ఇచ్చినాం, ప్రమాద బీమా ఇచ్చినాము. సినిమా రేట్లు ధరలు పెంచితే 20% పెంచిన ధరల్లో వాళ్ళకు ఇస్తేనే, కార్మికుల వెల్ఫేర్ కోసం ఇస్తేనే జీవో ఇస్తా, లేకపోతే లేదని స్పష్టమైన విధానాన్ని తీసుకొని వచ్చినాం. సినిమా కార్మికులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినాం. కృష్ణానగర్ అనేది నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డ్స్ వరకు నైపుణ్యాన్ని పెంచిన ప్రాంతం. వాళ్ళ సమస్యలను ఇన్నేళ్ళలో ఎవరైనా మాట్లాడినరా? చెన్నారెడ్డి గారు సంస్థను ఇక్కడికి తెస్తే మళ్ళీ నేనే వాళ్ళతో కూర్చొని 25,000 మంది సినీ కార్మికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కారానికి విధి విధానాల నిర్ణయాలు తీసుకున్నాం. రాజశేఖర్ గారు. సార్ నమస్తే అండి. మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి 2004 నుంచి 14 వరకు చేసిన చాలా ప్రోగ్రామ్స్ చెప్పారు. అసలు హైదరాబాద్ ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎంసీ అయింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. హెచ్ఎండిఏ అయి ఏకరేజ్ పెరిగి A1 సిటీ గుర్తింపు పొందింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కాన్సులేట్ ఇప్పించింది కాంగ్రెస్ కాలంలోనే. ఈ గ్రోత్ చేసి మీరు ఎందుకు మర్చిపోతున్నారని? అంటే నేనేం మర్చిపోవట్లేదు, చాలా ఎక్కువైనాయి కదా, కొన్ని చెప్పినా మిగతా మీరు చెప్తారా? మీకు వదిలిన అన్నీ నేనే చెప్తే ఇక మొత్తం నువ్వే చెప్పినాక మేమెందుకు సార్ అంటారు. మళ్ళీ జర్నలిస్టులతో నాకు ఈ సమస్య ఉన్నది. కాబట్టి నేను అనేది ఒకటే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తుంది. చెప్పుకోవడంలో కొంచెం వెనకబడుతుంది కాంగ్రెస్లో, ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఆయన వాళ్ళిద్దరు చెప్తారులే అని మూడోగా ఆయన, ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనకబడతాం. ఆడేంటంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళంతా పని వాళ్ళే. ఓనర్ చెప్తాడు, పని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అందరూ ఓనర్లే కదా. సో చెప్పుకోవడంలో కొంచెం వెనకబడ్డాం మిత్రమా. మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.